నమస్తే, వెల్కమ్ టు నంద్యాల న్యూస్ 9. ముందుగా హెడ్లైన్స్. ఆళ్లగడ్డలో స్వయంగా ఇంటింటికి వెళ్లి వృద్ధులను ఆప్యాయంగా పలకరిస్తూ పింఛన్లు పంపిణీ చేసిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. మున్సిపల్ కౌన్సిలింగ్ సమావేశంలో సివిల్ పనులు జరగడం లేదు, భూమి పూజలు చేస్తున్నారు. కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లు ఆగ్రహం. నంద్యాలలో మెగా జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయండి, 3వ అదనపు జిల్లా జడ్జి అమన్నరాజు. శ్రీ రామకృష్ణ పీజీ కాలేజీలో 9వ ఆంధ్ర గర్ల్స్ ఎన్సీసీ బెటాలియన్ శిక్షణ శిబిరాన్ని లాంఛనంగా ప్రారంభించిన కర్నూలు గ్రూప్ కమాండర్ కల్నల్ అలోక్ త్రిపాఠి. నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి హాజరు కాని కౌన్సిలర్లు వచ్చిన సమస్యల పరిష్కారం కావడం లేదు, కౌన్సిలర్ల తీరు. నంద్యాలలో పింఛన్ లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్లి పింఛన్ అందజేసిన మంత్రి ఎన్ఎండి ఫారూక్. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం అవగాహన ర్యాలీ ప్రారంభించిన జిల్లా వైద్యాధికారి డాక్టర్ శారదాబాయ్. శ్రీశైలంలో ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన జూన్ 21న యోగా డే ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.